ప్రధాని కజిరంగా నేషనల్ పార్క్ లో జంగిల్లో సఫారీ రైడ్ ను ఎంజాయ్ చేశారు. కజిరంగా నేషనల్ పార్క్ లో ప్రధాని బస చేశారు. జీపులో కొంతసేపు ఏనుగుపై స్వారీ చేస్తూ కజిరంగా నేషనల్ పార్క్ ను సందర్శించారు. అస్సాంలో 18,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ నేడు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయనున్నారు. గ్రేట్ అహోం కమాండర్ లచిత్ బోర్ఫుకన్ 125 అడుగుల ఎత్తైన శౌర్య విగ్రహాన్ని కూడా ప్రధాని మోడీ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి హండిస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ ఉగిసలాటలో ఉండగా కేంద్ర మాజీ మంత్రి సురేష్ పచౌరి బీజేపీ తీర్థంపుచ్చుకున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఆయన కాషాయ కండువ కప్పుకున్నారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ చెప్పినట్లు కాంగ్రెస్ పూర్తిగా అంతమైనప్పుడే రాహుల్ ఊపిరి పీల్చుకుంటాడని ఎద్దేవా చేశారు. నాయకత్వాలేమితో సమ్మతమవుతున్నా ఆ పార్టీ నుంచి మంచి నాయకులంతా ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారని చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదంతో దేశవ్యాప్తంగా ఒకసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కొద్ది నెలలుగా జమిలీ ఎన్నికల సాధ్యాసాధనాలపై పరిశీలన చేపడుతుండగా త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందజేయనుంది తెలుస్తోంది. అయితే నీటిపై ఒక నివేదికను తయారు చేసే పనిలో నిమగ్నమైంది. మణిపూర్ లో మరో ఆర్మీ ఆఫీసర్ కిడ్నాప్ అయ్యారు. రాష్ట్రంలోని దౌబాలు జిల్లా చెరంగపేట మమంగ లైకాయ్ ప్రాంతంలోని ఆర్మీ అధికారి ఇంటి నుంచి ఉగ్రవాదులు అపహరించారు. దౌబాల్ జిల్లాకు చెందిన కొంసామో ఖేడా సింగ్ ఆర్మీలో జూనియర్ కమాండింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ఖేడా సింగ్ సెలవులపై ఆయన స్వస్థలం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఇంట్లోకి ప్రవేశించిన కొందరు గుర్తు తెలియని ముమ్మర్కులు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆయనను బలవంతంగా వాహనంలో తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. జాతీయ రహదారిపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆర్మీ ఆఫీసర్ ఖేడా సింగ్ ను ఎందుకు కిడ్నాప్ చేశారో తమకు తెలియదని, ముష్కరలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ను ఇకపై భారత్ మండపంగా పిలువనున్నారు. ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఈ కాంప్లెక్స్ కు భారత్ మండపం అనే పేరు పెట్టింది. భారత మండపం పేరుతో G20 శిఖరాగ్ర సమావేశం ఇక్కడ జరిగింది. దీనిని అంతర్జాతీయ ప్రదర్శనలు, సమావేశాలకు కేంద్రంగా వ్యవహరిస్తున్నారు. ప్రగతి మైదాన్ ను భారత మండపం అని పేర్కొంటూ ITPO తన వెబ్సైట్లోనే కాకుండా ప్రవేశ ద్వారాల వద్ద కూడా ఈ రాయించింది. 1970లో స్వాతంత్ర రజోత్సవాల సందర్భంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రదేశానికి ప్రగతి మైదానాన్ని నామకరణం చేశారు. కర్ణాటక ప్రభుత్వం విద్యుత్ బైక్ టాక్సీ సేవలపై నిషేధం విధించింది. మోటార్ వాహనాల చట్ట నిబంధనలు ఉల్లంఘనకు గురవుతున్నాయని సర్కారు నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రైవేటు యాప్ ఆధారిత కంపెనీల మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘించి ద్విచక్ర వాహనాలను రవాణా వాహనాలుగా చూపిస్తున్నాయి అని ప్రభుత్వం పేర్కొంది. తరచూ ఆటో రిక్షాల యజమానులు, డ్రైవర్లతో మ్యాక్సీ క్యాబ్స్ డ్రైవర్లకు గొడవలు జరిగి కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. బైక్ టాక్సీల వల్ల రవాణా శాఖకు పన్ను సేకరణ కష్టంగా మారిందని చెప్పింది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మహేంద్ర షోరూం పై బాలుడు ఆనంద్ మహేంద్రకు ఫిర్యాదు చేశాడు. మీ షోరూంలో పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు లేవు అంటూ ఆ బాలుడు చెప్పాడు. కొన్ని గంటల్లోనే అతడి వీడియో వైరల్ గా మారింది. అంతటితో ఆగలేదు, నేరుగా ఆనంద్ మహేంద్రకు చేరింది. ఈ ఫిర్యాదును ఆనంద్ మహేంద్ర సీరియస్ గా తీసుకున్నారు. ఈ అబ్బాయి చెప్పింది నిజమేనంటూ స్పందించారు. కారు కొనేటప్పుడు పిల్లల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అందుకే షోరూంలో పిల్లలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ అబ్బాయి మాటలు విని మా బృందం పనిచేయడం ప్రారంభించింది. కర్ణాటకలో బెంగళూరులో గల రామేశ్వరం కేఫ్లో పేలుడు జరిగి వారం రోజులు దాటింది. తాజాగా కట్టుదిట్టమైన భద్రత మధ్య రామేశ్వరం కేఫ్ను తిరిగి తెచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కేఫ్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కేఫ్లో జరిగిన పేలుడులో 10 మంది గాయపడ్డారు. కేఫ్లో ఇవాల్టి నుంచి వినియోగదారులకు సేవలు అందించనున్నారు. కస్టమర్లకు తనిఖీ చేయడానికి కేఫ్ ప్రవేశ ద్వారం వద్ద మోటల్ డిక్లరేట్ను ఏర్పాటు చేశారు. వినియోగదారుల అనుమానాస్పద కార్యకలాపాలపై కేఫ్ సిబ్బంది దృష్టి సారించనున్నారు. కోవిడ్ తగ్గినప్పటికీ బాధితుల రక్తంలో వైరస్ శకలాలు 14 నెలల పాటు ఉంటున్నాయని
కణజాలంలో దాదాపు 2 ఏళ్ల వరకు ఉంటుందని పరిశోధకులు తాజాగా గుర్తించారు. చాలా మందిలో లాంగ్ కోవిడ్ కు ఇదే కారణమైన ఉండొచ్చని భావిస్తున్నారు. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న వారి కంటే ఎక్కువ ఉన్న వారిలో, దవాఖానాల్లో చికిత్స తీసుకున్న వారిలో వైరస్ యాంటీజెన్లు రెట్టింపు స్థాయిలో ఉంటున్నట్టు గుర్తించారు. లాంగ్ కోవిడ్ కు, గుండెపోట్లకు ఈ వైరస్ శకలాలే కారణమా అనేది ఖచ్చితంగా నిర్ధారించేందుకు మరింత లోతుగా పరిశోధన చేయాల్సి ఉందని పరిశోధకుడు మైఖేల్ పెలుసా పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని భోపాల్లోని రాష్ట్ర సచివాలయంలో మంటలు చెలరేగాయి. సచివాలయం చివరి అంతస్తులో శనివారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో ధీటుమైన పొగ ఆలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.